వెల్కమ్ టు జనం కోసం J5 టీవీ. వివాహ సత్సంతాన ప్రాప్తికి నేత్ర చర్మ రోగ నివారణకి సుబ్రహ్మణ్య స్వామినే పూజించాలి. 95 మంది దంపతులతో సంతాన గోపాల సుబ్రహ్మణ్య స్వామి హోమాలు, 15 మంది దంపతులతో పుత్రకామిష్టి యాగం, 300 మంది మహిళలచే సామూహిక కుంకుమార్చన. ఆది దంపతుల సుపుత్రుడు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల నేత్ర రోగాలు, చర్మ వ్యాధులు తగ్గుతాయని, పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, అలా సంతానం కలిగిన వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సహస్రనామాల్లో ఇష్టమైన పేరుని వారి బిడ్డలకి పెట్టుకుంటారు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ప్రీతిగా మంగళవారం నాడు ఉదయం వివాహం కాని వారికి, సంతానం కలగని వారికి, పలు రకాల కాలసర్ప దోషం ఉన్నవాళ్ళు, కుజదోషం ఉన్నవాళ్ళు ప్రత్యేకంగా సర్పసూక్త సహిత సంతాన గోపాల హోమాలు, మాన్యసూక్త హోమాలు, సుబ్రహ్మణ్య స్వామి వారి హోమాలు యాగశాలల్లో సామూహికంగా మంగళవారం నాడు ఉదయం నిర్వహించారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామం శరణభవ అని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఓంనగర్ కాలనీలో ఈ నెల 7 నుండి 21వ తేదీ వరకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ కాలచక్ర ఆయుత చండీ అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం 83వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో భాగంగా నిరంతరం జరుగుతున్నటువంటి యాగశాల కార్యక్రమాల్ని బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. 10వ రోజు మంగళవారం నాడు ఉదయం గోపూజ, యాగశాల ప్రదక్షిణ మొదలు అత్యంత వైభవంగా వేద హోమాలు, చండీ హోమాలు, రుద్ర హోమాలు, రామాయణం, భాగవత, సుందరకాండ, చతుర్వేద హోమాలు, సామవేద, యజుర్వేద, అధర్వణ వేద, ఋగ్వేద, ఋత్వికులు, వేదమూర్తులైన బ్రాహ్మణులతో వేద మంత్రోచ్చరణల మధ్య వైభవంగా నిర్వహించారని శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ అన్నారు. అదేవిధంగా నిత్యం జరిగేటువంటి సామూహిక హోమాల్లో భాగంగా సంతాన ప్రాప్తికి పుత్రకామేష్టి హోమాలు 15 మంది దంపతులతో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా వైభవంగా నిర్వహించారు. 300 మంది మహిళలచే సామూహికంగా కుంకుమార్చన నిర్వహించారు. పూజ అనంతరం బ్రాహ్మణులు భక్తులందరికీ వేద ఆశీర్వచనాలు, ప్రసాదాలు అందజేశారు. ఈ ప్రాంత భక్తులు హోమయాగాల నిర్వహణకి ద్రవ్య వస్తు దాన సేవ రూపేణా సహకరించాలన్నారు. అతిరుద్ర చండీ అన్న ప్రసాదానికి, ఇతర హోమాలకి సహకరించిన దాతలకి, సేవాకర్తలకి, యువత, పురుష, మహిళా భక్తులందరికీ స్వామివారి ఆశీర్వాద అనుగ్రహ భాషణం చేశారు. అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఈరోజు 9,000 మందికి పైగా అన్నప్రసాదం స్వీకరించారు. ఈ నెల 15న బుధవారం నాడు చండీ సహిత శ్రీరుద్ర హోమాల్ని సామూహిక హోమాల్లో భాగంగా భక్తులచే చేయించడం జరుగుతుంది. సాయంత్రం ఎంతో వైభవంగా శ్రీ ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు స్వామీజీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు భక్తి శ్రద్ధలతో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని ఆయన అన్నారు. श्री महालक्ष्मी स्वरूपिणी श्री देवसेना देवी नाम्नीं कन्या भगवान के साक्षात परमेश्वर యొక్క గురునైనటువంటి హరిదేవికి కూడా కన్యాదానాన్ని ఆచరించుకొని ఆ యొక్క పుణ్య ఫలాన్ని మనం కూడా అందుకోవాము. దర్శనం చేసుకున్నాము. సుబ్రహ్మణ్యేశ్వర భగవానుకి, సుబ్రహ్మణ్యేశ్వర భగవానుకి, हरे नमस्कार
गुहं सदा शरणमः प्रपद्ये नमः स्वाहा सुब्रह्मण्याय मया द्वादशाक्षराय परसैन्यं भुजगाय सर्वसारणं गुरुवरक्तवर्णं महामतिं दिव्यमयूरवाहनं रुद्रस्य सूनं सुरसैन्यनाथं गुहं सदा शरणमहं प्रपद्ये नमः स्वाहा महामतिं दिव्यमयूरवाहनं रुद्रस्य सूनं सुरसैन्यनाथं सर्वाराय महामोहनाय द्वादशाक्षराय परसैन्यविध्वंसकाय सर्वशत्रुहराय देवसेनाधिपतये नमः स्वाहा शरणं कुङ्कुमरक्तवर्णं महामतिं दिव्यमयूरवाहनं रुद्रस्य सूनं सुरसैन्यं प्रपद्ये नमः स्वाहा कुङ्कुमवर्णाय महामोहनाय द्वादशाक्षराय कुङ्कुमरक्तवर्णा ीं सों అందరూ సార్ वृष्टि अनावृष्टि बाध निवारण सिद्ध्यर्थम मम गृहे अष्टलक्ष्मी नित्यनिवास सिद्ध्यर्थम सर्व कलह बाध निवारण सिद्ध्यर्थे अन्योन्यता अभिवृद्धि सिद्ध्यर्थम सर्वशत्रु निवारण अर्थम श्री कृष्ण कालचक्र विश्वशांति महायाग महोत्सव आख्ये शुभकर्मणि अद्य दिने श्री मल्ली स्वामी देवता प्रीत्यर्थम अन्योन्य पुरप्रज सहायेन ब्राह्मण సహాయేన కళ్యాణ మహోత్సవం పెట్టుకున్నారు కదా. ఆ యొక్క నీటి పాత్రని కలశంగా భావన చేస్తూ దానికి గంధము కుంకుమ అలంకారం చేసి 2 నక్షత్రాలు ఆ కలశం లోపల వేసి అందులో తమలపాకు కానీ పుష్పాన్ని కానీ వేసి ముందు మగవారు దాని మీద చేయమూత వేయాలి, ఆ పైన ఆడవారు చేయమూత వేయాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్వరాశ్రితః సర్వే సప్తద్వీపావసుంధరా सर्वे कलशाम्बु समाश्रिताः ఆ పుష్పంతో నీటి లోపల ఓంకారాన్ని రాయండి, కలశంలోని నీటి లోపల ఓంకారాన్ని రాయండి. గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి
ఆటలాడుకుని విలంగాయింది. ఇలా కౌమార విహారంలో 5వ ఏట కృష్ణుడు అఘాసురుని చంపి తమ్ము రక్షించాడని 6వ ఏట ఇది పౌగండమని గోపకులు అనుకుంటూ ఉంటారు అని చెప్పితే పరీక్ష సుఖమార్చుకో ఇలా అన్నాడు. 5 ఏళ్ళు కౌమారమని తర్వాత 5 ఏళ్ళు పౌగండమని అంటారు కదా. 5 ఏళ్ళు వాడైన కృష్ణుని ఈ చరిత్ర పౌగండమని గోపబాలురంతా తలుస్తారు అన్నావు కదా. ఎలా తలుస్తారు? వారు నిరుడు చేసిన పని ఇప్పుడు చేశాడని ఎలా చెప్తాం? ఇదంతా నాకు